మొన్న మనం 12 kg డంబిల్స్ అయితే సింగిల్ సైడే వేసాం కదా. సో ఈ రోజు అయితే దాన్ని కంప్లీట్ చేసేద్దాం. మొన్న పార్ట్ 1 లో ఈ డంబిల్స్ గురించి చెప్పాను. ఇవి చేసి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. బట్ మన కంటెంట్ పరంగా ఖాళీ లేక ఈ రెండో సైడ్ అయితే ఇన్ని రోజులు చేయలేదు. చాలా మంది సింగిల్ సైడ్ అయితే డంబిల్ బానే వేస్తున్నారు గానీ రెండో సైడ్ వేసేటప్పుడు వేయలేకపోతున్నారు. దాన్ని సింపుల్ గా ఎలా చేయాలో చెప్తా చూడండి. డే 15 ఆఫ్ 31 days వింటర్ చాలు. రెండో సైడ్ వేసుకోవడానికి మనం అయితే షేప్ తయారు చేసాం కదా. ఒకసారి ఆ ఎంటీ షేప్ ని పెట్టి సైజ్ అయితే చూడండి. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం పట్టుకునేటప్పుడు చేయి సైజ్ ఎంత ఉందో అంత మాత్రం ఉంచండి, ఎక్కువ ఉంచకండి. మన డంబెల్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే సిమెంట్ కూడా ఎక్కువగా వేసి మొత్తం సిమెంట్ ఇసుక పెక్క మిక్స్ అయ్యేలా కలపండి. ఇది కలిపేటప్పుడు చాలా మందికి చిరాకు మింగుతుంది, బట్ తప్పదు. మనం తయారు చేసే డంబెల్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ విషయంలో మీరు మాత్రం కేర్ తీసుకోండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెండో సైడ్ డంబెల్స్ వేసేటప్పుడు మన డంబెల్ అనేది ఓపెన్ ప్లేస్ లో కాకుండా ఇలా ఒక గోడకు అంటుకునేలా చేయండి. సగం వరకు కాంక్రీట్ ఫిల్ చేసిన తర్వాత ఇలా షేక్ చేయండి. మీరు ఎప్పుడు డంబెల్స్ వేసినా కూడా రెండు డంబెల్స్ పక్క పక్కనే పెట్టండి. అప్పుడే రెండు ఈక్వల్ గా ఉన్నాయో మనకు అర్థం అవుతుంది. ఇలా షేక్ చేయడం వల్ల అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ మొత్తం పోతాయి. మనం ఆల్రెడీ తయారు చేసుకున్న డంబిల్స్ అయితే ఎగ్జాక్ట్ గా మిడిల్ లో సమానంగా సరిపోయినట్టయితే పెట్టండి. ఇప్పుడు కింద డంబిల్స్ కి అయితే రిమైనింగ్ 50% కూడా మాల్ అయితే కంప్లీట్ చేసేయండి. టాప్ లో అయితే బాగా వచ్చేలా చేయండి. ఇప్పుడు ఇవి పడిపోకుండా మరియు కదిలిపోకుండా మనం దీనికి ఏదో ఒక సపోర్ట్ ఇవ్వాలి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అమ్మయ్య దీంతో అయిపోయింది అనుకునే లోపు సాయిరామ్ 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 ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. 2 గంటల నుంచి ఎంతో కష్టపడి డంబిల్స్ వేస్తే కేవలం 2 నిమిషాల్లో తడిచి ముద్ద అయిపోయినాయి. మన డంబిల్స్ ఎలా ఉన్నాయో రేపు పొద్దున్న చూపి. ఇంకేముంది సాయిరామ్.